మా ఒక సింధనూరు అనే ఊరు ఉంటుంది, నేను ఇది ఎక్కడ చెప్పలా. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని నేను చెప్పలేను, మరి ఓవర్ డ్రామాటిక్గా ఉంటుంది నా లైఫ్ స్టోరీని, కొన్ని చెప్పను ఈరోజు, కొన్ని చెప్పలేను. కానీ ఎందుకు చెప్పాలి అంటే ఆడియన్స్లో మీరు రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఓకే ఇలా కూడా సంపాదించేసి డబ్బులు అని చెప్పి యూట్యూబ్లో చాలామంది రివ్యూ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ లిమిట్లో వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్టోరీస్ అని వింటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. సింధనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయి ఉండి పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది, ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు, వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని సెంటీమీటర్స్ తారు వచ్చిందని ఇటు చూడాలి ఉంగి. అది చేసేవాడు నేను. మొత్తం నల్లగా అయిపోయి తార్ రోడ్డు దగ్గర 13,000 14,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు. ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు, బాధపడతా. అప్పుడు పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండేది అనమాట. ఎట్టకొట్టి చేసుకోరా, సెటిల్ అవ్వరా, నువ్వు నీది ఒకటే నాకు బాధ. ఎందుకంటే బాధ నాది ఒకటే కదా, మా చెల్లెళ్ళు బ్లైండ్, మా చెల్లికి కనిపించదు, మా చెల్లి పెళ్లి చేసుకొని అంటుంటుంది, అదొక పక్క మా నాన్నకి బాధ ఉంది. ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నారు, అదొక బాధ ఉంది. ఫైనాన్షియల్గా బీభత్సమైన ప్రాబ్లమ్స్లో ఉంది, పీక్ ప్రాబ్లమ్స్. 11 లక్షల చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి. నాకు తెలుసు, నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను, కానీ ప్రతిసారి ఎలక్షన్కి ముందు ప్రతిసారి దేవుని మొక్కునేది తెలుసు. ఒకప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ ఏదైతే ఉంటాయో చూస్తారు, అగ్రికల్చర్ లోన్స్, అవి వెళ్ళిపోవాలా. అది ఎవడు హామీ ఇస్తే వాళ్ళు గెలవాలని కోరుకునేది. చాలా మంది ఇచ్చారు అట్లాంటి హామీలు. ఈసారి అగ్రికల్చర్ లోన్స్ మొత్తం పోతాయి, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, అన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతిసారి నేను ఎవరు హామీ ఇస్తే వాళ్ళు గెలవాలనుకున్నాను. అంటే నాకు లైఫ్లో ఇంకేం గోల్స్ ఉండేది బ్రో. నా లోన్స్ క్లియర్ అయిపోతే మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అనుకునేవాడిని. అలా మా నాన్న ఆ రోజు సింధనూరు దగ్గర ఫోన్ చేసినప్పుడు బాధపడతా మాట్లాడు, అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు నుంచి మళ్ళీ ఆ 30 ఏళ్ళు అని చెప్పేసి పెళ్ళి అయ్యే రోజు వరకు నాకు పిల్లని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో. అంటే ఇంకా నా పెళ్లి గురించి టాకే వచ్చేది లేదు మా ఇంట్లో. ఎందుకు సంపాదించట్లేదన్నా, లేకపోతే నేను అప్పుడు ఎంత బ్రో 48 కేజీలు పెట్టినోని, 50 కేజీలు నా హైట్ ఇంతే ఉండదు, 6.3, 48 కేజీల వెయిట్తో. మా అమ్మ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరైనా ఇవ్వాలనుకుంటారా. ప్లస్ మా ఇంట్లో మా చెల్లెలు అలాగే ఉంది, ఒక పర్సన్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉండే ఇంటికి ఎవరు ఇవ్వాలనుకోరు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నాకు పెళ్లి తాట మా ఇంట్లో లేదు, నాకు లేదు. ప్లస్ అప్పులు నేను అందరికీ తెలుసు. ఆ పొజిషన్ నుంచి 30s నాకు ఎలా ఉన్నాడు చూడు, నా పెళ్లి కాలేదు. ఎవరికైనా ఒక పర్సన్కి ఎలా ఉంటుంది బ్రో, జాబ్ లేదు, పెళ్లి కాలేదు, అందరూ అడుగుతారు. మన ఫ్రెండ్స్కి మన ఫైనాన్షియల్గా ఇదేంది తెలియదు. మన బయటికి ఫ్రెండ్స్కి ఏమంటారు, ఫోన్ చేసి ఏమమ్మా ఎప్పుడు పెళ్ళి అంటారు. మనం ఏం చెప్పలేము, ఏం చేస్తున్నారు అంటారు, ఏమి చెప్పలేని పొజిషన్. ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా లిటరల్గా ఆ పొజిషన్ ఎట్లా ఉందంటే నిల్ అనమాట బ్రెయిన్లో. అంటే మనకు ఆలోచించడానికి కూడా ఎట పోతే అట్ట వదిలేసిన, మొత్తం ఫ్రీగా వదిలేయబట్టే బిగ్ బాస్ రివ్యూ చేసిన కామెడీగా.